హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి కబడ్డీ తెలుగు. ఇవాల్టి వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్కి ముందు తెలుగు టైటన్స్ టీం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో నేను మీకు తెలుగు టైటన్స్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎన్వైపీస్ ఎవరు, న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ ఎవరు, అండ్ అదేవిధంగా ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ తరఫున రీటైన్ అవ్వబోయేటువంటి ఆర్వైపీస్ ఎవరు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. నెంబర్ 1, ప్రఫుల్ జవారీ. ప్రఫుల్ జవారీని ఆర్వైపీ కేటగిరీలో ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం కూడా రీటైన్ చేసుకోబోతోంది తెలుగు టైటన్స్ టీం. దీంతో యాజ్ అ లెఫ్ట్ రైడర్గా ప్రఫుల్ జవారీ ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా తెలుగు టైటన్స్ తరఫున ఆడబోతున్నాడు. సెకండ్ ప్లేయర్ అంకిత్ జాగ్లాన్. అంకిత్ జాగ్లాన్ కూడా ఆర్వైపీ కేటగిరీలో తెలుగు టైటన్స్ టీం తరఫున రీటైన్ అవుతాడు. సో ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా తెలుగు టైటన్స్ తరఫునే లెఫ్ట్ కార్నర్గా ఆడబోతున్నాడు అంకిత్ జాగ్లాన్. థర్డ్ ప్లేయర్ అవీ దుహాన్. అవీ దుహాన్ చాలా మంచి డిఫెండర్ అని చెప్పొచ్చు. రైట్ కవర్ పొజిషన్లో అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అని మనం చెప్పలేము. ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ని మాత్రం ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ టీం తరఫున కనబరచడం జరిగింది అవీ దుహాన్. సో అవీ దుహాన్ యాజ్ అన్ ఎన్వైపీగా టీంలో ఉన్నాడు. ఎగ్జిస్టింగ్ ఎన్వైపీ కాబట్టి తన కాంట్రాక్ట్ ఇంకొక 1 year ఉంది కాబట్టి ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా యాజ్ ఎ రైట్ కవర్ డిఫెండర్గా తెలుగు టైటన్స్ టీం తరఫున ఆడబోతున్నాడు అవీ దుహాన్. ఇక లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి బంటూ మలిక్ కూడా ఎగ్జిస్టింగ్ ఎన్వైపీగా ఉన్నాడు కాబట్టి ఒక 1 year కాంట్రాక్ట్ ఇంకా మిగిలి ఉంది కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా అవీ దుహాన్ అండ్ బంటూ మలిక్ తెలుగు టైటన్స్ టీం తరఫునే ఆడబోతున్నారు. ఇక ఈ నలుగురు ప్లేయర్స్తో పాటుగా తెలుగు టైటన్స్ కొత్తగా తీసుకున్నటువంటి ఎన్వైపీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టైటన్స్ టీం తరఫున ఆడబోతున్నారు. నెంబర్ 1, లారెన్ కుమార్ రెడ్డి. లారెన్ కుమార్ రెడ్డి తెలంగాణకు చెందినటువంటి రైట్ రైడర్. చాలా మంచి రైడర్ అని వినికిడి. లోకల్ టోర్నమెంట్స్లో బాగా పర్ఫామ్ చేశాడని చెప్పేసి వినిపిస్తున్నటువంటి మాటలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టైటన్స్ టీం తరఫున ఆడబోతున్నటువంటి మొట్టమొదటి తెలుగు ప్లేయర్గా, మొట్టమొదటి ఎన్వైపీగా ఉన్నాడు లారెన్ కుమార్ రెడ్డి. ఇక వీళ్లతో పాటుగా ఎన్వైపీగా తీసుకున్నటువంటి లెఫ్ట్ కవర్ డిఫెండర్ ప్రిన్స్ కుమార్ కూడా తెలుగు టైటన్స్ టీం తరఫున ప్రో కబడ్డీ సీజన్ 13లో ఆడబోతున్నాడు. హర్యానాకు చెందినటువంటి ప్రిన్స్ కుమార్ ఒక ఎక్స్ట్రాడినరీ డిఫెండర్ అని చెప్పొచ్చు. ప్రధానంగా అజిత్ పవార్కి రిప్లేస్మెంట్గా తీసుకున్నారు అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రిన్స్ కుమార్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టైటన్స్ టీం తరఫున ఆడబోతున్నాడు. ఇక వీళ్లతో పాటుగా హిమాంశు లాథేర్ అనేటువంటి రైట్ కార్నర్ డిఫెండర్ కూడా తెలుగు టైటన్స్ తరఫున ప్రో కబడ్డీ సీజన్ 13లో ఆడబోతున్నాడు. ఈ రైట్ కార్నర్ డిఫెండర్ మిడ్ లైన్ అకాడమీకి సంబంధించినటువంటి రైట్ కార్నర్ డిఫెండర్ అని చెప్పొచ్చు. కరెంట్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. హర్యానాలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెండర్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నాడని చెప్పాలి. సో క్వాలిటీ డిఫెండర్ కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13లో యాజ్ అన్ ఎన్వైపీగా తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టైటన్స్ టీం తరఫున ఆడబోతున్నాడు ఈ ప్లేయర్ కూడా. ఇక వీళ్ళతో పాటుగా మహారాష్ట్రకు చెందినటువంటి రైట్ రైడర్ ఆర్యన్ ధవాలీని కూడా యాజ్ అ రైట్ రైడర్ ఎన్వైపీగా తీసుకోవడం జరిగింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ఆర్యన్ ధవాలీ కూడా మహారాష్ట్రన్ రైడర్స్లో వన్ ఆఫ్ ద క్వాలిటీ రైడర్స్గా ఉన్నాడు. అండ్ గత సీజన్స్లో మనం చూసాం మహారాష్ట్రన్ ప్లేయర్స్ ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ని తెలుగు టైటన్స్కి అందించారు అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో ఆర్యన్ ధవాలీ కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. సో ఈ 8 మందితో కూడుకున్నటువంటి స్క్వాడ్ అయితే ఆక్షన్కి ముందు తెలుగు టైటన్స్ దగ్గర రెడీగా ఉందని చెప్పాలి. వీళ్ళకి తెలుగు టైటన్స్ రీటైన్ చేసుకోబోయేటువంటి రీటైన్ ప్లేయర్స్ లిస్ట్ కూడా యాడ్ అవుతుందని చెప్పాలి. ఆ రీటైన్ ప్లేయర్స్ లిస్ట్లో ప్రధానంగా భరత్ హుడా ఉండొచ్చు, శుభం షిండే ఉండొచ్చు, అండ్ అదేవిధంగా వేరే ఇతర ఫేమస్ ప్లేయర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉండొచ్చు. ఆ లిస్ట్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ 8 మంది అయితే ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టైటన్స్ టీం తరఫున ఆడబోతున్నారు. ఇదైతే పక్కా. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లు తీసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. మీరేమంటారు? తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ని రీటైన్ చేసుకుంటే బాగుంటుంది? భరత్ హుడాని రీటైన్ చేసుకోవాలా, విజయ్ మలిక్ని రీటైన్ చేసుకోవాలా, శుభం షిండేని రీటైన్ చేసుకోవాలా, అజిత్ పవార్ని రీటైన్ చేసుకోవాలా?
ఏ ప్లేయర్ని రీటైన్ చేసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి.